సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు పేరట నా శుభాభివందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన దినచర్య ప్రభు యొక్క వాక్యాన్ని విని మనము ప్రారంభించాలి, ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో అనేక మంది ప్రభు బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో అనేక మంది కాచి వేచి కనిపెట్టుకొని ప్రభువు మాటలు వినాలి అనే ఉద్దేశంతో వాక్యం కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి సహోదరి సహోదరునికి కూడా నా నిండు వందనాలు నేను చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చూడగలిగితే ఆదికాండం 1:20లో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, ఆ పక్షుల భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను అనే వాక్యాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ యొక్క సృష్టి క్రమంలో మనం చూడగలిగితే ఆరంభము నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు సమస్తాన్ని కలుగు చేసుకుంటూ ఆయన వచ్చాడు. సమస్తము ఆయన మూలముగా కలిగింది. ఆయన లేకుండా ఈ ప్రపంచంలో ఏది కూడా కలగలేదు అని ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. ఆయన పలికితేనే, ఆయన సెలవిస్తేనే, ఆయన ఆజ్ఞాపిస్తేనే ఇవన్నీ ప్రపంచంలో, విశ్వంలో అవన్నీ కూడా కలుగుతూ వచ్చాయి అని వాక్యంలో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన సృష్టికర్త అయిన సమస్తాన్ని కూడా నోటు వాక్కు చేత కలుగు చేసిన దేవుడు అని ఈరోజు మనము గమనించి మనము ఆలోచన చేయగలగాలి. మనం ఈ వాక్యంలో చూడగలిగితే అనగా జలములలో జీవము కలిగి చెలించు ప్రాణులు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. జలములలో జీవము కలిగి చెలించు ప్రాణులు అని మనము ఆలోచన చేయగలగాలి. యొక్క భూగర్భములో, అంతరంగములో, అగాధములో ఎంతో దేవుని సృష్టి ఎంతో అందంగా, ఉన్నతంగా, మహోన్నతంగా, అద్భుతంగా ఉంది. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన శక్తి, ఆయన జ్ఞానం, ఆయన ఆలోచనలు, ఆయన ఉన్నతమైన తలంపులు ఎంత గొప్పవో ఈ వాక్యాలు మనకు ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాయి అని మనం ఈరోజు ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాక అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఈ యొక్క భూమి మీద విశాలములో ఆకాశ పక్షులు ఎగురునుగాక అని చెప్పి దేవుడు ఆకాశ పక్షులను, జీవము కలిగి చెలించు జీవులను దేవుడు పుట్టించాడు జలములో అని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా జలములలో చెలించేవి, ఆకాశములో సంచరించేవి, భూమి మీద చెలించేవి, ఈ 3 ప్రాంతాలలో కూడా, ఈ 3 స్థలాలలో కూడా దేవుడు ఈ ప్రాణులు ఉండాలి అనే ఉద్దేశాన్ని కలిగి అవి ఆయా స్థలములలో వాటి వరుస క్రమమున అవన్నీ కూడా ఆ విధంగా కలిగాయి అని ఈరోజు మన వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ వాక్యములో పరమార్థం ఏమైనా ఉందా అని మనం చూడగలిగితే జలములు జీవము కలిగిన వాటిని, జీవము కలిగి చలించు వాటిని కలుగునుగాక అని దేవుడు చెప్పినప్పుడు అవన్నీ పలికాయి అని మనము చూడగలుగుతున్నాం. జలములలో చెలించే జీవులు, ప్రాణులను దేవుడు చేశాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. దేవుని ఉద్దేశం ఏమై ఉంది అని మనం చూడగలిగితే జీవము కలిగి చెలించి వాటిని దేవుడు ఈ లోకములో సమస్తాన్ని కూడా చేసుకుంటూ ఆయన వచ్చారు అని ఈరోజు మనము గమనించాలి. అనగా జీవము కలిగి ఉండాలి, రెండవది చెలించాలి. అవి ఒక స్థలం నుండి ఒక స్థలానికి అవి
అవి వెళ్ళగలిగేవిగా, ఎగురగలిగేవిగా, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అవి వెళ్ళగలిగి ప్రయాణము చేయగలిగేవిగా అవి ఉండాలని దేవుని ఉద్దేశం, ఆలోచన ఆ విధంగా ఉంది అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. అనగా ఒక మాటలో చెప్పాలంటే అవి ప్రాణము కలిగి చెలించేవిగా ఉండాలి అని దేవుడు వాటిని ఆ విధంగా చేశాడు అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. దావీదు సంకీర్తన 104వ అధ్యాయం 24వ భాగాన్ని మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 104:24లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నింటినీ నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో ఒక భూమి అంతా కూడా నిండి ఉన్నది అని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుని కార్యములు ఎన్ని విధాలుగా ఉన్నాయో, దేవుని పద్ధతులు, దేవుని కార్యాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ ఒక మనుషుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవన్నీ మన జీవితంలో ఒక భూమి మీద మనుషునికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటున్నాయి అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. దేవుడు చేసిన సృష్టి ఈ మనుషునికి జ్ఞానమును, ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తూ ఉంటున్నాయి. అందుకే ఒక మనుషుడు దేవుణ్ణి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని, అందుకే మనము దేవుణ్ణి ఆ విధంగా స్తుతించి ఆరాధించాలి అని దేవుడు ఈరోజు కోరుకుంటూ ఉంటున్నాడు. మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే, దావీదు సంకీర్తన 148వ అధ్యాయము 10వ భాగంలో మన వాక్యాన్ని చూడగలిగితే 148:10లో ఒక చక్కని మాట మనం చూస్తూ ఉంటున్నాం. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, యెహోవాను స్తుతించుడి అని అక్కడ వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు పురుగులారా, రెక్కలతో ఎగురు పక్షులారా అని అంటే సమస్త పక్షులు కూడా, దేవుడు కలుగు చేసిన సమస్త జీవులు కూడా దేవుణ్ణి ఆ విధంగా స్తుతిస్తూ ఆరాధిస్తున్నాయి అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క విశ్వంలో, ఈ యొక్క భూప్రపంచంలో జీవించే సమస్త ప్రాణులు, పక్షులు, పక్షాదులు, జంతువులు, ప్రాకే పురుగులు అన్నీ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి కదా. ఈరోజు నీవు నేను కూడా దేవుని స్తుతిస్తున్నామో లేదో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని స్తుతించేవారిగా ఉంటే, ఆరాధించేవారిగా ఉంటే, దేవుడు మనల్ని బట్టి ఆయన ఎంతో సంతోషించి ఆనందిస్తాడు అనే విషయాన్ని మనం ఈ దినం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్త ప్రాణులు యెహోవాను ఆ విధంగా ఘనపరుస్తూ ఉంటున్నప్పుడు ఈరోజు మనము కూడా దేవుడిని ఆ విధంగా ఆరాధించాలి అని దేవుడు ఆశపడుచు ఉంటున్నాడు కనుక మనం ఆ విధంగా దేవునిలో ముందుకు సాగిపోదాం. చివరిగా మరొక మాట మనం చూడగలిగితే, ఆదికాండం 8వ అధ్యాయం 17వ భాగం. ఆదికాండం 8:17లో మన వాక్యాన్ని చూడగలిగితే, పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులతో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పెను అనే మాట మనం ఈ యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా సమస్త ప్రాణులు కూడా అవి బయటికి వచ్చి అవి ఫలించాలి, విస్తరించాలి, భూమిని నింపాలి, అభివృద్ధి పొందాలి అని దేవుడు ఆ దినాన్న ఆ విధంగా నోవహుతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ రోజున జలప్రలయం వచ్చినప్పుడు నోవహు దేవుని సన్నిధిలో ప్రభు మాట విని, ఈ భూమి మీద ఉన్న అనేకమైన జంతువులలో మగ, ఆడది ఈ రెండు కూడా జతలుగా
వాడలో ప్రవేశించే విధంగా నోవాహు చేసుకుంటూ వచ్చాడు. ఆ విధంగా చేసినప్పుడు ప్రతి మగ ఆడ జంతువులు కానీ పక్షులు కానీ సమస్త ప్రాణులు కూడా అందులో ప్రవేశించి అవి చేస్తున్న పని ఏంటంటే అవి తిరిగి బయటికి వచ్చినప్పుడు అవి ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి పొందాలి అని దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు. ఒక చిన్న ప్రశ్న, ఈ పక్షులు, ప్రాకే పురుగులు, జంతువులలోని దేవుడు అభివృద్ధిని కోరుకుంటున్నప్పుడు ఈరోజు నీలో నాలో దేవుడు అభివృద్ధిని, క్షేమమును, ఆశీర్వాదాన్ని దేవుడు కోరుకోడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన నోటి వాక్కు చేత సమస్తాన్ని కలుగు చేసిన ఈ దేవాది దేవుడు వాటిలో అభివృద్ధిని ఆశించినప్పుడు దేవుని స్వస్థాలతో చేయబడిన మన జీవితంలో దేవుడు మనలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కోరుకోడా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని కొరకు ఆ విధంగా మనము ముందుకు సాగుతూ ప్రభు యొక్క కృపలో మనం మన జీవితాన్ని విశ్వాసంలో ముందుకు కొనసాగిద్దాం. అయితే ఈ మాటల్లో ఉన్న పరమార్థం ఏంటి అని మనం చూడగలిగితే, జలములు దేవుడు జీవము కలిగిన వాటిని, చలించు వాటిని దేవుడు జలములలో కలుగజేసి ఆకాశ పక్షులను కూడా అంతరిక్షంలో ఎగిరే విధంగా దేవుడు చేశాడు అని ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా చలించే పక్షులు, చలించే ప్రాణులు, చలించే జలచరములు, చలించే ఆకాశ పక్షులు అని మనం గమనించి ఆలోచించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు కలుగజేసిన ఈ ప్రాణులు చలించాలి, అనగా స్థానభ్రమణం చెందాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు కూడా ప్రభు బిడ్డలమైన మనం, జీవము కలిగిన మనం, దేవుని యొక్క జీవాన్ని, ప్రాణమును పొందుకున్న మన జీవితాల్లో మనము దేవుని కొరకు చలించాలి, మనము సంచరించాలి, మనము ప్రయాసపడాలి, మనం ప్రభు కొరకు కష్టపడాలి. చలించటము అనంటే అర్థం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే స్థాన భ్రమణము అనంటే ఇక్కడ ఉన్న వ్యక్తి మరొక స్థలానికి వెళ్ళి మరొక స్థలములో ప్రభు కొరకు పనిచేయాలి. అక్కడ ఉన్న వ్యక్తి మరొక స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో ప్రభు కొరకు పనిచేయాలి. అనగా అర్థం ఏంటంటే, క్రైస్తవుడు చలించి పనిచేసి సంచారం చేసి దేవుని కొరకు ఆదిమ అపోస్తుల వలె వారు సువార్త ప్రకటిస్తూ ఏ విధంగా వారు సంచారం చేశారో, ఈరోజు కూడా క్రైస్తవుడు సువార్తను ప్రకటించుచు సంచారం చేయగలిగితే, చేసినట్లయితే ఇందులో ఒక మనుషుడు దేవుని కొరకు ఆత్మను సంపాదించే ఆ గొప్ప ఆవశ్యకత ఉందని మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. స్థానభ్రమణం చెంది అవి దేవుని కొరకు పనిచేస్తూ ఉంటున్నాయి. పక్షులు, జంతువులు ఇవన్నీ కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. పక్షులు, జంతువులు, సమస్త ప్రాణులు, పక్షులు, జంతువులు, సమస్త ప్రాణులు ఇవన్నీ కలిసి విస్తరించి అభివృద్ధిపరచబడి అవి ఫలిస్తూ ఉన్నాయి. ఈరోజు మనుషుడు వీటికన్నా గొప్పవాడు కనుక దేవుని కొరకు ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు ఈరోజు ఫలించి అభివృద్ధి పొందగలిగితే ఈ జీవితం ఆ వ్యక్తుల జీవితానికి దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అట్టి కృప మన జీవితంలో దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.